ప్రార్థన చేసే తల్లి అడుగుతుంది, ఇదిగో ఏమని అడుగుతుంది, నీవు మా దగ్గర ఉంటే నా తమ్ముడు చనిపోడే, నా సోదరుడు చనిపోడు, నువ్వు లేనందువల్లనే ఈ కార్యం జరిగింది. ప్రభువు లేనందువల్ల ఏం జరిగిందంటే అక్కడ ఆ బిడ్డకి శోధన వచ్చింది, ఆ బిడ్డకి మరణం సంభవించింది, ఆ బిడ్డ చనిపోయి 4 రోజులైంది. ప్రభువు కలవరపడ్డాడండి. ఎలా కలవరపడ్డాడు? కలవరపడ్డాడు, భయపడ్డాడంట. ప్రభు కలవరపడ్డాడంట. మన ప్రభువే కలవరపడ్డాడు. అమ్మా చూడండి, త్వరగా ముగించుకుందాం. కలవరపడ్డాడు ప్రభు. ఎన్నైళ్ళరా అమ్మా, కలవరపడ్డాడు ప్రభు. కలవరపడి భయపడుతూ ప్రభువే కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చాడంట. ఎవరు ఏడ్చారు? ప్రభువే కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చాడు. ఆ కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చి ప్రభువు పక్కనున్న ఆ తల్లి మాట చెప్పినప్పుడు పక్కన జనాలు కూడా ఉన్నారంట. ఆ తల్లితో పాటు ఎవరు ఏడుస్తున్నారు? పక్కనున్న జనాలు కూడా ఏడుస్తారు. ఎవరన్నా చనిపోయినప్పుడు బంధువులు కూడా వస్తారు కదండి. కుటుంబ సభ్యులు ఏడుస్తారా? బంధువులు కూడా ఏడుస్తారా? కొంతమంది బంధువులు కూడా ఏడుస్తారు. ఆ బిడ్డ మీద ఉన్న అభిమానం కొలది రేపు పోయాడే అని చెప్పి ఒక కన్నీటి బుట్టని రాలుస్తారు. ఆ బిడ్డ మీద కోపం ఉన్న వాళ్ళు ఏడుస్తారా? పైకి ఏడుస్తారు, లోపల ఏం పెట్టుకుంటారండి? కక్ష పెట్టి పోయింది, దరిద్రం పోయింది అనుకుంటారు. పోతే పోనీలే, ఒకరు ఏమంటాడు, పోతే పోనీలే వాళ్ళన్నా బాగుపడతాడు, నా భార్య బిడ్డల్ని ఏపి పోయాడయ్యా. కొంతమంది ఏమనుకుంటారండి? ఏడుస్తారు, బాధపడతారు. ఆ జనాలందరూ ఏడుస్తూ ఆ తల్లి ఏడుస్తుంటే వారందరి వైపు చూసి ప్రభు కన్నీళ్లు తెచ్చుకొని ఆత్మలో ఏడుస్తున్నాడంట. ప్రభు ఎలా ఏడుస్తున్నాడంట? ఆత్మలో కన్నీరు కారుస్తూ, వారికి బయట కన్నీరు కార్చల ప్రభు ఆత్మలో ఏడుస్తున్నాడు. ఆత్మలో కన్నీరు కారుస్తూ ఆమె దగ్గర నిలిచి, మరియా నువ్వు భయపడకు. ఏమంటున్నాడు? మరియా నువ్వు భయపడకు, అతన్ని ఎక్కడ పాతి పెట్టారు? అక్కడ నన్ను తీసుకెళ్ళు, చెప్పు ఎక్కడ పాతి పెట్టారు? అక్కడికి ప్రభుని తీసుకెళ్ళినప్పుడు అక్కడ నిలబడినప్పుడు తర్వాత మరియా ప్రభుని అడ్డగిస్తూ దేవునికి అడ్డు చెప్తుంది. ఏమని? ఇతను చనిపోయి 4 రోజులైంది, నువ్వేమో రాయి తీయమంటున్నావు, ఆ రాయి తీస్తే కంపు కొడతాడు, వాసన వచ్చేస్తుంటుంది, నిలబడలేరు ఎవరు ఇక్కడ, ఎందుకు రాయి తీయమంటున్నావు అని ఆ మాట మార్త అనినప్పుడు, ఏమండి ఎవరన్నది మాట? ప్రభుత్వం మరి అన్నదే, మార్త అన్నదే? మార్త అనింది. ఫస్ట్ మాట ఎవరన్నారు? నువ్వు మా దగ్గర ఉంటే నా సోదరుడు బతుకుతాడని ప్రార్థన జీవితం కలిగిన ఆత్మీయతలో కలిగిన స్త్రీ అడిగింది. మరియమ్మ ఈ భౌతికమైన శరీర సంబంధమైన క్రియలు చేస్తున్న బిడ్డేమో నువ్వు బండ దొరిలిస్తే కంపు కొడతాడు, వాసన వస్తుంది, మేము నిలబడలేమని లోక సంబంధంగా ఆలోచన చేసింది. ఆత్మీయ సంబంధంగా ఒక తల్లి ఆలోచన చేసింది, నువ్వు మా దగ్గర ఉన్న ఎడల నా సహోదరుడికి ప్రాణభిక్ష పెట్టగలుగుతావు నాయనా, నా తమ్ముడు చనిపోడు, నాకు ఆ నమ్మకం ఉంది, నువ్వు లేనందువల్లే నా సహోదరుడికి గతి పట్టింది అని ఆ తల్లి ప్రార్థన విన్నాడా లేదా? ఈ తల్లి ప్రార్థన కూడా విన్నాడు. ఈ తల్లి పరిచయం చేసింది కూడా చూశాడు, విన్నాడు. ఈ బిడ్డ ఈ మార్తకు కూడా ఒక పక్క బాధే, తన సహోదరుడు చనిపోయాడని. కానీ ప్రభువు ఉంటే గొప్ప కార్యము జరగద్దని ఆ బిడ్డలో కూడా కొద్దిగా ఆశ మొదలైంది. మరియా మార్త నీవు నమ్మితే, ఆ మాట మళ్ళా చదువు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. అక్కడ ఎవరిని దేవుడు గణపరుస్తున్నాడండి? యేసు ప్రభు తన మహిమను చూతూ అన్నాడా? అనలే. నా మహిమను చూస్తావు అన్నాడా? అనలే. ఎవరిని మహిమ? దేవుని మహిమ. ప్రతి విషయంలో దేవుణ్ణే ఘనపరిచాడు, తండ్రినే ఘనపరిచాడు. నీకు ఒక కృప ఇచ్చినప్పుడు ఎవరిని గణపరచాలి? దేవుని గణపరచాలి. కానీ నువ్వు ఆడంబరాలుగా నువ్వు కృప ఇచ్చావని దేవుని మహిమను ధిక్కరించి తగ్గించి నువ్వు గొప్ప చేసుకుంటే అప్పుడు ఏమైపోతావు? పడిపోతావు. కాబట్టి ఎవరిని గొప్ప చేయాలి? దేవుణ్ణి. అక్కడ యేసు ప్రభువే స్వయంగా
తండ్రి అయిన దేవుణ్ణి గొప్ప చేస్తున్నాడు. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూడగలుగుతావు, నువ్వు నమ్ముతున్నావా అనే మాటతో గద్దించినప్పుడు, అలాగేనయ్యా నమ్ముతాను ప్రభా అన్నప్పుడు, ఆ రాయి తీనరా బాబు అని ఆ రాయి తీసి ఏవని పిలుస్తున్నాడమ్మా? అప్పుడు చదువు చదువు, వాక్యం చదువు. అంతటా వారు ఆ రాయి తీసి వేసిరి. లాజరు బయటికి, ఆ పక్క నుంచి చదువు, 46 నుంచి చదువు, బాగా అర్థమవుతుంది. 40 నుంచి చదువు. అందుకు యేసు, నువ్వు నమ్మిన ఎడల చూతువని యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎప్పుడు అందరూ యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, హల్లెలూయా. చదువు. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిన నేను. ఎవని పిలిచాడండి? లాజరు బయటికి రా. అక్కడ ఏ మహిమను చూశారు వారందరూ? ఆ మాట చెప్పేటప్పుడు ఏం చేశాడు ప్రభు? అక్కడ ఆ స్థలంలో ఏం చేశాడు? ప్రార్థన చేశాడు, కన్నులు పైకెత్తి, తండ్రి మాట పలుకుతున్నా, నా నోట నీ మాట ఉంచు. ఏ మాట ఉంచాలి? దేవుని మాట. నా మాట పలికితే ఆ బిడ్డకి స్వస్థత కలగదు, ఆ బిడ్డ బ్రతకడు. నీ మాట నాకు సెలవిస్తే, నా నోటిలో నుంచి నీ మాట బయలు వెళితే, ఆ మాటలో ఉన్న శబ్దము ఆ చనిపోయిన వ్యక్తిని తాగగలగద్ది. ఆ మాటలో ఉన్న ప్రభావం అతనిలోకి వెళ్ళి అతన్ని కదిలించి అతనికి పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తుంది. అతను పోయిన ఆత్మని తిరిగి తీసుకొచ్చి ఆ శరీరంలో పెట్టి అతను లేవనెత్తగలది. మృతమైన ఆ శరీరము అక్షయ శరీరముగా మార్చి, మహిమకు మార్చి బయటకు తీసుకు రాగలుగుతుంది ప్రభువా. నీ దేవునికి హల్లెలూయా. నీ పేరు పెట్టి పిలుస్తాడు. నీవు ఆయన మహిమ చూడాలి అని ఆశ కలిగి ఉంటే దేవుడు నిన్ను పిలుచుకోబోతున్నాడు. హల్లెలూయా. ఈ దినమందు ఈ వాక్యము ద్వారా నువ్వు మార్పు చెందాలంటే ఈ వాక్యానికి ఏం చేయాలి? మనము అప్పగించుకోవాలి. దేన్ని అప్పగించుకోవాలి? మన శరీరాన్ని, మన ఆత్మని, మన మనస్సును అప్పగించుకోవాలి. మన ఆత్మని, మన మనస్సు వాక్యానికి అప్పగించుకుంటే మనలో ఒక మార్పు వస్తుంది. నీ శరీరం సపోర్ట్ చేయకపోవచ్చు, ఈ శరీరంలో ఉండే ఆత్మ ఈ శరీరానికి బుద్ధి చెప్పి, నేను ఇంతకాలం లోకంలో పడిపోయినానే, లోక పాపం, లోక వ్యసనాల్లో తిరుగుతున్నానే, దాంట్లో నుంచి నేను బయటికి రావాల్సిన అవసరం లేదా, నేను బాగుపడాల్సిన అవసరం లేదా అని నీ శరీరాన్ని నువ్వే గద్దించుకోగలుగుతావు. ఆ కృపను దేవుడు నీకు ఇస్తాడు, ఆ జ్ఞానాన్ని. నువ్వు ఎక్కడ పడి ఉన్నావో అక్కడే నువ్వు లే. ఏ జిగడ కలిగిన దొంగ వైపులో పడి ఉన్నావో లే. పేతురు దేవుణ్ణి చూసినప్పుడు నడిచాడండి నీటి మీద. దేవుని వైపు నిఠారుగా చూసినప్పుడు దేవునికి ఎదురుగా నడిచాడండి. పక్కకు చూసినప్పుడు ఏమయ్యాడమ్మా బిడ్డ? మునిగిపోయాడు. నువ్వు దేవుని వైపు చూడగలిగితే నేను మునిగిపోనివ్వడు. కొంత మట్టుకు దేవుని వైపు చూస్తావు, కొంత మట్టుకు లోకం వైపు చూస్తావు. లోకం వైపు చూసినప్పుడు ఎక్కడ పడిపోన్నావు? మునిగిపోతున్నావు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు ఆరోగ్యం ఇచ్చే ఉన్నాడు. ఇంతకాలం నువ్వు బతికి బట్ట కట్టేవంటే ఇది దేవుని కృపే కదా. నువ్వు ఒంటరిగా నువ్వు విలపించి ప్రార్థన చేసినప్పుడు నీ మొర ఆలకించలేదు దేవుడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మగలిగితే ఏం చూడగలుగుతావు? దేవుని మహిమను.